తెలంగాణలో 3 విడతల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచి విజయం సాధించిన సర్పంచ్లు ఇప్పుడు అధికార కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. వారే కాకుండా బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారు కూడా తమ తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు వీలుగా అధికార పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారట. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన 3 విడతల్లో అధికార కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలిచింది. కొన్ని చోట్ల పలువురు ఇండిపెండెంట్ సర్పంచులు విజయం సాధించడంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు సైతం అదే బాటలో నడుస్తున్నారు. ఇంకొందరైతే సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశాక అనుచరులతో చర్చించి ఏ పార్టీలో చేరాలని ఆలోచిస్తున్నారట. దీంతో కాంగ్రెస్ ఖాతాలో మరిన్ని సర్పంచ్ స్థానాలు చేరే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇండిపెండెంట్లుగా గెలిచిన సర్పంచ్లు 400 నుండి 500 మందికి పైగా ఉంటారని అంచనా. ఇప్పుడు వీరంతా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇక ఇప్పటికే కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఇండిపెండెంట్లుగా గెలిచిన గర్షకుర్తి సర్పంచ్ చిందం ఆంజనేయులతో పాటు 12 మంది వార్డు మెంబర్లు చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇదే మండలంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన లింగంపల్లి సర్పంచ్ ఈటవేణి శ్రీనివాస్, చొప్పదండి మండలం మంగళపల్లి సర్పంచ్ పెద్దెల్లి శారద కూడా కాంగ్రెస్ లో చేరారు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలో ఇండిపెండెంట్ గా గెలిచిన బూరుగుపల్లి సర్పంచ్ చిన్నసాయిలు సోమవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ సర్పంచ్ గా ఎన్నికైన ఎర్ర భవానీ నవీన్ కుమార్ సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి సర్పంచ్ చిలుకబాబు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలంలో ఇండిపెండెంట్ గా గెలిచిన అన్నసాగర్ సర్పంచ్ సింగూర్ మల్లీశ్వరి మంత్రి దామోదర రాజనరసింహ కూతురు కాంగ్రెస్ నాయకురాలు త్రిష సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా గ్రామ పంచాయతీలో గెలిచిన ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ఇన్ఛార్జీలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గ్రామంలో వివిధ డెవలప్మెంట్ వర్క్స్ ను నిధులు ఇస్తామని, పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీలిస్తున్నారు. ఏదేమైనా ఇండిపెండెంట్ గా సర్పంచ్లు బీఆర్ఎస్, బీజేపీలో కాకుండా అధికార కాంగ్రెస్ వైపే ఎక్కువ చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కారు కమలం పార్టీల నుండి కూడా అధికార హస్తం గూటికి సర్పంచులు చేరతారో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.